హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చూడండి, మనము 55,600 పుట్టును 55,400 కాల్ గురించి నిన్నటి షార్ట్ వీడియోలో అండ్ ఇవాళ మార్నింగ్ చేసిన వీడియోలో కూడా మనం మాట్లాడడం జరిగింది. ఆల్మోస్ట్ 55,600 పుట్టు అనేది 400 టార్గెట్ ఇప్పుడే కదా. సో మనకి ఎర్లీ మార్నింగ్ 400 టచ్ అయిపోయిందబ్బా. సో మళ్ళీ 400ని బ్రేక్ చేయడము అంటే 50-50 చాయిస్. సో అవాయిడ్ చేయడం బెటర్ అనేసి కూడా నేను చెప్పడం జరిగింది మార్నింగ్. సో ఒకసారి మీరు చార్ట్ కూడా చూస్తే మనకి ఎర్లీ మార్నింగ్ 400 టచ్ అయిందా, తర్వాత నుంచి కంప్లీట్గా డౌన్ అయింది. ఓకేనా. అఫ్కోర్స్ మీరు అనవచ్చు 130 అవుతుంది ఏమైనా ఇంకా టైం ఉంది, ఏదైనా జరగవచ్చు అంటే. అఫ్కోర్స్ కానీ జరగకపోవడానికి కూడా అంతే ఆస్కారం ఉంది. ఓకేనా. సో 50-50 చాయిస్ అనేది అందుకే ఎప్పుడు కూడా ఎక్స్పైరీ రోజు ఎక్స్పెరిమెంట్లు చేయకూడదు, క్యాపిటల్ని అస్సలే చేయకూడదు. ఓకేనా. సో ఓకే ఫైన్, ఎక్స్పైరీ వద్దు అంటే ఈ ఎక్స్పైరీ బ్యాంక్ నిఫ్టీకి మాత్రమే ఉంది కదా, వేరే సెగ్మెంట్కి కన్వర్ట్ అయిపోండి. ఆ క్యాపిటల్ అక్కడ ఇన్వెస్ట్ చేసుకోండి, అక్కడ రిటర్న్స్ కనిపిస్తాయి కదా, అనవసరంగా పోగొట్టుకోండి ఎందుకు, అంతేనా కదా. ఓకే. సో ఇప్పుడు మనకి ఏంటి, సెన్సెక్స్ చూడండి 1000 స్ట్రక్చర్లో నేను ఇక్కడ ఆల్మోస్ట్ 600 to 650 రేంజ్ అంటాం కదా, కాకపోతే ఏంటంటే 700 పాయింట్స్ రేంజ్ ఉంది. ఒకసారి మీరు ఇది అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మిమ్మల్ని బయింగ్ అండ్ సెల్లింగ్ చేయమని చెప్పట్లా, ఎడ్యుకేషన్ పర్పస్లో 600 to 650 కదా. ఈవెన్ మార్కెట్ క్లోజ్ అయ్యే టైం వరకు ఇన్ కేస్ ఇది ఇక్కడ మనకు 600 to 650 రేంజ్కి వస్తే మాత్రం మీరు యాడ్ లిస్ట్లో యాడ్ చేసుకొని అబ్జర్వ్ చేయండి. ఓకేనా. ఇన్ కేస్ ఏదన్నా అంటే నేను కొంచెం అవైలబుల్గా ఉంటే నేను మళ్ళీ షార్ట్ వీడియో అనేది చేస్తాను, లేకపోతే మాత్రం మీరు అబ్జర్వ్ చేస్తే బెటర్ కదా, మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. ఓకేనా. అండ్ ఇంకొకటి చెప్తాను, మంత్లీ వైజ్లో ఎఫెక్ట్ అనేది కొంచెం మంచి సర్ప్రైజ్లు ఇస్తుంది అనుకుంటే వీక్లీలోనే అది మనం అబ్జర్వ్ చేయొచ్చు, మనం ఐడెంటిఫికేషన్ చేసుకోవచ్చు అబ్జర్వ్ చేసుకుంటూ. ఓకేనా. సో ఫస్ట్ మనకి ఇక్కడ ఏంటి, అబ్జర్వేషన్ అనేది కంపల్సరీ. ఇక్కడ మాకు నార్మల్గా ఉంది నెక్స్ట్ వీక్. సో అంత పెద్ద మూమెంట్ అనేది ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, కాకపోతే మనకు నార్మల్గా రెగ్యులర్గా కన్సల్టేషన్ టైంలో ఎలా అయితే మూమెంట్ ఇస్తుందో దాన్ని మనం అయితే కంపల్సరీగా క్యాచ్ చేయడానికి పాసిబిలిటీ ఉంది. ఓకేనా. అంటే నార్మల్గా 30 to 40 పాయింట్స్ అనేది గెయినింగ్గా చెప్పాను కదా, సో వాటికైతే కంపల్సరీగా అంటే సోర్స్ అవుతుంది. ఇంకా ఎక్కువగా హై అంటే 100+ అంటే మాత్రం చెప్పలేము, అది 50-50 చాయిస్. ఓకే. కాకపోతే 30 to 40 పాయింట్స్ అయితే గెయినింగ్కి ఆపర్చునిటీ ఉంది కాబట్టి లూజ్ చేసుకోవడం ఎందుకు, అవసరం లేదు కదా. సో ఇక్కడ ఈ 2 కాల్స్ అయితే మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. 79,600 పుట్టును 80,400 కాల్. ఓకేనా. ఈ 2 కాల్స్ మీరు యాడ్లిస్ట్లో యాడ్ చేసుకొని అబ్జర్వ్ చేయండి. అండ్ మీకు నాకు కంటెంట్ వర్త్ అనుకుంటే మాత్రం కంపల్సరీగా కంటెంట్ వర్తే, మీకు అర్థమయ్యి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ.